సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? సో టార్గెట్ అయ్యేవి ఏమున్నాయి ట్రంప్కి ఇప్పుడు అని చూస్తే, మేజర్గా ట్రంప్ ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి పవర్ ప్లాంట్స్ని, బ్రిడ్జిల్ని, ఎనర్జీ అండ్ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అండ్ మరికొన్ని క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ వాటర్ ఫెసిలిటీస్, కమ్యూనికేషన్స్, ఇండస్ట్రియల్ ప్లాంట్స్ అండ్ వాటితో పాటుగా అండ్ మిలిటరీ అండ్ కొన్ని ఇప్పుడు ఎక్కడైతే వీళ్ళు యురేనియంని దాచిపెట్టారు అంటున్నారో అలాంటి ప్లేసెస్ని డెస్ట్రాయ్ చేసే అవకాశం కనిపిస్తుంది. వాట్ ఆర్ దోస్ పవర్ ప్లాంట్స్ చూస్తే ప్రధానంగా దమావన్ పవర్ ప్లాంట్ ఉంది, టెహ్రాన్ దగ్గర ఇది ఉంటుంది. అరౌండ్ 3000 మెగావాట్స్ కెపాసిటీ ఉంది, ఇరాన్లోనే అతిపెద్దది ఇది. ప్రధానంగా ఇది టార్గెట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. వీటితో పాటు రేమిన్ పవర్ ప్లాంట్ ఖుజేస్తాన్ ప్రాంతంలో ఉంది, భారీగా ఇక్కడ కూడా పవర్ ఉత్పత్తి అవుతుంది. కెర్మాన్ పవర్ ప్లాంట్ దక్షిణ తూర్పు ఇరాన్ మధ్యలో, అది దక్షిణ తూర్పు ఇరాన్లో ఉంది. ఇక బుషేర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ విచ్ ఈజ్ వెరీ ఫెమిలియర్ టు ద హోల్ వరల్డ్. ఇప్పటికే 4 సార్లు అటాక్స్ జరిగాయి ఈ 1 మంత్లో. వెరీ సూన్ అది డెస్ట్రాయ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వాటితో పాటు మరికొన్ని బ్రిడ్జెస్ సైతం ఇక్కడ టార్గెట్లో ఉన్నాయి. మేజర్గా టెహ్రాన్లో ఉన్నటువంటి బ్రిడ్జెస్, అంటే కనెక్షన్ని తీసివేయాలని, కనెక్టివిటీని దెబ్బతీయాలని ప్లాన్లో ఉన్నాడు. టెహ్రాన్లో ఉన్నటువంటి బ్రిడ్జెస్, అలాగే కౌరన్ రివర్ బ్రిడ్జ్ ఉంది, దాన్ని స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, అఫ్ కోర్స్ కనెక్టివిటీ బ్రిడ్జెస్ ఉన్నాయి అక్కడ దగ్గరలో, అక్కడ కొన్ని బ్రిడ్జెస్ని కొలాప్స్ చేసే అవకాశం ఉంది. దీనివల్ల మిలిటరీ సప్లైస్ ఆగిపోయే అవకాశం కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద ప్లాన్ నౌ. అండ్ ఇజ్రాయెల్ కండిషన్ ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది, వాళ్ళ సైడ్ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు. సో వాట్ యూ థింక్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్? మీకేమనిపిస్తుంది? అండ్ మరోవైపు ఇరాన్ ఏమో వీఆర్ రెడీ విత్ సర్ప్రైజ్ అని చెప్తున్నారు. ఒక కొత్త సర్ప్రైజ్ని ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం అమెరికాకి అని చెప్తున్నారు. వాట్ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్ ఈజ్ ఇరాన్ ఈజ్ అన్లీష్ నౌ, ఈజ్ గోయింగ్ టు అన్లీష్ అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇరాన్ అమేజ్డ్ ద హోల్ వరల్డ్ విత్ దేర్ స్ట్రాటజీస్ అండ్ టాక్టికల్ వార్ఫేర్. ఆఫ్ కోర్స్ ఎస్పెషల్లీ ఇజ్రాయెల్ అండ్ యుఎస్కి ఇప్పటికే కావాల్సినన్ని సర్ప్రైజ్లు ఇచ్చేశారు. అండ్ నౌ at this peak stage, at this critical condition, Iran is warning US and Israel that they are ready to bring out more surprises. సో ఏమై ఉండొచ్చు ఆ సర్ప్రైజ్లు? ట్రంప్ ఇలాంటి ఒక మానసిక స్థితిలో ఏం చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఆర్ వి గోయింగ్ టు సీ ద ఎక్స్ట్రీమ్ డిస్ట్రక్షన్? ఇంతకుముందు ఎప్పుడూ చూడనంత భయంకరమైన డిస్ట్రక్షన్ని మనం చూడబోతున్నామా? ఒక దేశం మన కళ్ళ ముందే ఇప్పుడు పూర్తిగా సర్వనాశనం అవబోతోందా? ట్రంప్ చేసినటువంటి పోస్ట్ చూస్తే అదే అనిపిస్తుంది. వాళ్ళ బ్రిడ్జెస్ పోయి, వాళ్ళ పవర్ ప్లాంట్స్ పోయి, వాళ్ళకి సంబంధించిన కీలక స్థావరాలన్నీ దెబ్బతింటే ఇప్పటికే నాయకులందరూ చాలామంది దెబ్బతిని ఉన్నారు. అండ్ జస్ట్ ఇమాజిన్ ఇఫ్ హీ బ్లాస్ట్ ద కర్గ్ ఐలాండ్, లేదంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, ఇలాంటివి పేల్చివేస్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది? అలాంటి ప్లేసుల్లో డెస్ట్రక్షన్కి పాల్పడితే, కర్గ్ ఐలాండ్ని పేల్చేస్తే అసలు ఇరాన్కి ఆదాయమే లేకుండా పోతుంది. దేర్ బీటింగ్ హార్ట్ విల్ బీ ఎక్స్ప్లోడింగ్. సో వీ కెన్ ఇమాజిన్ ఎలాంటి లాస్ వాళ్ళకు ఉంటుంది అనేది. ఇప్పుడు ఒకవేళ ఈ పవర్ ప్లాంట్స్ మీద, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మీదలో, లేదంటే న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద దాడి జరిగితే, నతాంజ్, ఫోర్డో, లేదంటే ఇప్పుడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మీద మేము దాడులు చేస్తామని చెప్తున్నాడు. ఒకవేళ వాటి మీద ఏదైనా దాడులు జరిగితే, లైక్ బుషర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇప్పటికే 4 సార్లు దాడులకు ప్రయత్నించారు. ఏదైనా రేడియేషన్ లీక్ అయితే, అది పెద్ద ఎత్తున స్ప్రెడ్ అయితే, ఖచ్చితంగా రేడియేషన్ లీక్ అయిందంటే చాలా పెద్ద నష్టం ఉండబోతుంది. లక్షల మంది ప్రజల ప్రాణాలను సైతం ఫణంగా పెట్టడానికి రెడీగా ఉన్నాడు ఆ ట్రంప్. అలాంటి ఒక స్టేజ్కి వెళ్లే ముందు వచ్చినటువంటి ఫ్రస్ట్రేషన్ ఇదంతా, లేకపోతే ఏమీ సాధించలేకపోతున్నానని, పరువు పోతుందన్నటువంటి ఒక చిరాకులోంచి వచ్చినటువంటి, ఒక నిస్సహాయతలోంచి, చిరాకులోంచి, ఒక అసహాయతలోంచి, ఒక చేతగాని తనంలోంచి వచ్చినటువంటి ఫ్రస్ట్రేషన్. సీ ద ట్వీట్, ఒకసారి ఆ పోస్ట్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఉపయోగించే మాటలేనా? ఎఫ్ వర్డ్స్ ఉపయోగిస్తున్నాడు, బి వర్డ్స్ ఉపయోగిస్తున్నాడు. హీఈస్ లిటరల్లీ కక్కుతున్నాడు, లోపల ఉన్న విషయాన్ని కక్కడానికి ప్రయత్నిస్తున్నాడు బయటికి. సో చాలా సఫకేషన్ ఫీల్ అవుతున్నాడు, ఊపిరి ఆడలేనంత సఫకేషన్.
ఫ్రస్ట్రేషన్. I don't know what's going to happen. It's not even possible to imagine. సో మీకేమైనా ఇమాజిన్ చేసుకోగలిగే పరిస్థితి ఉందా? మీరేమైనా ఇమాజిన్ చేయగలుగుతున్నారా ఏం చేసే అవకాశం ఉందనేది? ట్రంప్ నెక్స్ట్ మూవ్ ఏమై ఉండొచ్చు అండ్ ఇరాన్స్ ఈ సర్ప్రైజ్ ఏమై ఉండొచ్చు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. లేదంటే ఇక న్యూక్లియర్ వార్ఫేర్ ఏమైనా మనం చూడబోతున్నామా? న్యూక్లియర్ వార్ఫేర్ చూడబోతున్నామా? ఇరాన్ సర్ప్రైజ్ ఇస్తా అంటుంది, ఇంకేం సర్ప్రైజ్లు మిగిలినాయి ఎవరికి అర్థం కావడం లేదు. మిజైల్స్, డ్రోన్స్, బోట్స్ ఇవన్నీ కాకుండా ఇంకేమున్నాయి? అండ్ మరోవైపు ట్రంప్ ఇంత ఫ్రస్ట్రేషన్లో ఏదైనా చేయకూడదు చేస్తే ఇక అదే మిగులుతుంది చివరికి. న్యూక్లియర్ వార్ఫేర్ ఏదైనా మిగులుతుందా? అది ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు. ఇప్పటికే న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద ఆల్మోస్ట్ దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది కదా. అండ్ ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. ట్రంప్ ఓటమి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడా అంటే 87% ఎస్ అంటున్నారు, 13% నో అని చెప్తున్నారు. యా, అఫ్కోర్స్ 87%, ఇట్స్ ఆల్మోస్ట్ 90% ఎస్ అనే చెప్తున్నాడు. అండ్ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, భోజన్పాటి ప్రశాంత్ కామెంట్ చేస్తున్నారు, వాడు నాస్టీ ఫెలో అని చెప్పేసి. మేబీ మీ ఉద్దేశం ట్రంప్ అయి ఉండొచ్చు. అఫ్కోర్స్ పవర్ఫుల్ అమెరికా అని చెప్పేసి ఉజయ్ చంద్ర కామెంట్ చేస్తున్నారు, జయచంద్ర కామెంట్ చేస్తున్నారు. పాపం ఆ పవర్ని ఇప్పుడు చూపించలేకపోతున్నారు ఇరాన్ దగ్గర అన్ఫార్చునేట్లీ. ట్రంప్ గాడికి ట్యూస్డే రోజు ఐ కాంట్ రీడ్ దట్ కామెంట్. చాలా ట్రంప్ లాగానే చాలా ఇక్కడ పచ్చిబూతులను ఉపయోగించారు, అన్డ్రమెస్టిక్లీ అని కామెంట్ చేశారు. తర్వాత ట్రంప్ ఈ స్టూపిడ్ అంటూ శ్రీనివాస్ కామెంట్ చేస్తున్నారు. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నారా ఏం జరుగుతుందని, నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? వాట్ విల్ బి ద ఇరాన్స్ సర్ప్రైజ్ అండ్ హౌ ట్రంప్ ఈజ్ గోయింగ్ టు ఎండ్ దిస్ వార్? మీకేమైనా అర్థమవుతుందా?